Okay. So if you go to role properties, you will get one type of window. If you go to resource properties, you will get another type of window. For example, go here. So this is the role. Go to role, go to properties. So for role, you will get all settings. Okay. Sorry, this is resource. For resource, you will get multiple settings. For roles, you will get this type of settings. Okay. So after multiple days, we have started this, right? Because of sources, cluster was broken. Don't think about that. Come here. So that was related to always on. So if to roles properties comes shows like this. So what are these settings? Go to general. Here is preferred owner, preferred owner. For which node, how much priority you want to provide? Is it high, medium, low? You can select. No auto start means automatically it will stop. It won't start. Okay. Come to failover. So if you want to do failover, what is the setting here? What is the number? What is the number here? 1. 1. So that means this setting means over a period of 6 hours, only one automatic failover is recommended. Okay. So ఈ setting ఏంటంటే specify the number of times the cluster service will attempt to restart or failover over the clustered role in specified period. So 6 hours low, only one automatic failover will happen. Okay. So ఎందుకు ఈ setting ఇలా పెట్టారు? You can change this number. You can increase to 2, 3, 4 as per your wish. For example, so node 1. Okay, fine. Let me do it failover. Click on OK. Node 2 failover done. Okay. Now what I will do is go to node 2. ఈ డిస్క్ ఇష్యూస్ యాక్చువల్లీ మనం పర్ఫెక్ట్ వేలో కాన్ఫిగర్ చేయలేదు. అంటే ఇది ఫేక్ సాన్ కాబట్టి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. డోంట్ వరీ అబౌట్ దట్. వీఆర్ ఫోకసింగ్ ఆన్ క్లస్టర్ సెట్టింగ్స్. సో చూడండి, ఎక్కడైతే యాక్టివ్ ఉందో నోడ్ 1, నోడ్ 2. సో ఇన్స్టాన్స్ 2 ఎక్కడ యాక్టివ్ ఉంది? నోడ్ 2. ఇన్స్టాన్స్ 1 ఎక్కడ యాక్టివ్ ఉంది? నోడ్ 1. సో నోడ్ 2లో నోడ్ 1 అసలు స్టాప్ లో ఉంటుంది సీక్వెల్ సర్వర్. చూడండి, దిస్ ఈజ్ ఇన్ స్టాప్ పొజిషన్. అందుకే స్టార్ట్ మోడ్ మాన్యువల్ లో ఉంటుంది. ఎక్కడ యాక్టివ్ గా ఉంటే అక్కడ మాత్రమే సీక్వెల్ సర్వర్ ఆన్ లో ఉంటుంది. సో ఐఎమ్ స్టాపింగ్ ద ఎంటైర్ సర్వీస్. షట్ డౌన్. నోడ్ 2 స్టాప్ చేస్తున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ హియర్. నోడ్ 2 ఓనర్ ఆఫ్ ఇన్స్టాన్స్ 2 ఇమ్మీడియట్లీ ఇట్ ఈస్ ఫెయిల్ ఓవర్. ఓకే, ఆటోమేటిక్ గా ఫెయిల్ ఓవర్ అయిపోయింది. నోడ్ 1 కి ఫెయిల్ ఓవర్ అయింది. ఎవ్రీథింగ్ కేమ్ టు నోడ్ 1. వెరీ గుడ్.
Okay, fine. Now let me start the node 1. Node 2. Start this. Refresh. Stopped. Let me start this. సో షట్ డౌన్ చేస్తే మాత్రం పోర్టల్కి వచ్చి యాక్సెస్ చేయాల్సిందే, లేకపోతే అవ్వదు. సో వన్స్ ఇట్ ఈస్ బ్యాక్, లెట్ మీ కనెక్ట్ టు ఇట్. I'll shut down node 1. Let's see what happens. అంటే ఈ కంప్యూటర్ డిజాస్టర్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది? నోడ్ 2 డిజాస్టర్ అయినప్పుడు నోడ్ 2 లో ఉన్న రిసోర్సెస్ SQL సర్వర్ ఇన్స్టాన్స్ మొత్తం నోడ్ 1 కి ఫెయిల్ ఓవర్ అయిపోయింది. ఓకే, సో నోడ్ 2 స్టార్ట్ అయిపోయింది. వెరీ గుడ్. సో క్లస్టర్ మేనేజర్, ఫ్లో admin.ms. Fine. Open roles. So now I am shutting down node 1. Let's see what happens. Continue. సో ఈ రెండిటికి నోడ్ 1 ఓనర్ ఉన్నాయి. ఓకే, నోడ్ 1 షట్ డౌన్ చేసేసాను, డిజాస్టర్ అయింది లేదా? ఓకే, షట్ డౌన్ అయింది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో నోడ్ 1 నోడ్ 2 రెండు చూడండి. అన్ని ఫెయిల్ ఓవర్ అయిపోయినాయి, నోడ్ 2కి అవుతూ ఉన్నాయి ఇంకా. ఓకే, డన్. లెట్ మీ స్టాప్ దిస్. సో ఈ సెట్టింగ్ అర్థం ఏంటంటే, దిస్ ఇస్ డిపెండెడ్ ఆన్ మల్టిపుల్ సెట్టింగ్స్. లెట్ మీ ఓపెన్ దిస్. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేయలేరు, ఇది ఫెయిల్ ఓవర్. ఓకే, సో మాక్సిమం 6 అవర్స్ పీరియడ్ లో ఒక్కసారి మాత్రమే ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ జరుగుతుంది. ఇన్స్టాన్స్ 2 నుంచి ఇన్స్టాన్స్ 1కి వచ్చింది, ఇన్స్టాన్స్ 1 నుంచి ఇన్స్టాన్స్ 2కి వచ్చింది. మళ్ళీ మీకు ఏదైనా ఇష్యూ వస్తే ఫెయిల్ ఓవర్ అవ్వదు, అక్కడికి స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే దేర్ మైట్ అసలు ఎందుకు ఫెయిల్ ఓవర్ జరుగుతుందో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ ఇష్యూ ఉందనుకోండి, నెట్వర్క్ బ్లిప్స్ అంటారు. సో ఎవరి 10 మినిట్స్కి ఒకసారి నెట్వర్క్ బ్లిప్ వచ్చింది అనుకో, ఎవరి 10 మినిట్స్కి ఒకసారి ఇది నోడ్ 1కి నోడ్ 2కి చేంజ్ అవుతా ఉంది అనుకోండి, మనకి ఇష్యూస్ వస్తాయి. ఎవరి 10 మినిట్స్కి ఒకసారి ఫెయిల్ ఓవర్ అవుతా ఉంటే ఇష్యూ వస్తూ ఉంటుంది. సో అందుకని ఏం చేస్తానంటే, ఏదైనా ఇష్యూ వస్తే ఫెయిల్ ఓవర్ అవ్వనివ్వండి, మళ్ళీ ఇష్యూ వస్తే మళ్ళీ అవ్వనివ్వండి, మళ్ళీ ఇష్యూ వస్తే వెయిట్ ఫర్ సమ్ టైమ్. వై యు ఆర్ డూయింగ్ ఫెయిల్ ఓవర్ సో మెనీ టైమ్స్? ఐ నీడ్ టు అనలైజ్ ఫస్ట్. ఓకే, సో మాక్సిమం 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ ఫెయిల్ ఓవర్ అవ్వు, తర్వాత అట్లీస్ట్ 6 అవర్స్ వరకు ఫెయిల్ ఓవర్ అవ్వద్దు. దిస్ ఇస్ మై రికమెండేషన్. ఐ విల్ గో అండ్ చెక్. ఒకవేళ నిజంగా నెట్వర్క్ ఇష్యూ ఉంటే ఆ కనెక్షన్ ని ఫిక్స్ చేయాలి. ఓకే, సో maximum failovers allowed in the period of hours is only 1 default settings. ఇది కావాలంటే maximum 2 పెట్టుకోవచ్చు. That is the setting. Allow failback, prevent failback. Let me go to here, open CloudAdmin.
ఇది ఆల్వేస్ ఆన్, ఇది క్లస్టర్. Go to nodes. Okay, all nodes are fine. Go to roles, right click, properties, failover. So prevent failback ఉంది. Okay, here prevent failback. Okay, so this is fine, but olden days the computer setting in always on was allow failback, default setting. ఇప్పుడు చేంజ్ అయినట్టుంది. So what is prevent failback, allow failback? ఓకే, ప్రివెంట్ ఫెయిల్ బ్యాక్ అంటే ఏంటంటే, సో ఇది నోడ్ 1 ఉంది, నోడ్ 2 ఉంది, నోడ్ 1, నోడ్ 2. నోడ్ 1 కి డిజాస్టర్ అయింది, ఇమ్మీడియట్ గా సీక్వెల్ వచ్చేసి ఇక్కడ వచ్చి పడింది. ఇప్పుడు నోడ్ 1 అంటే డిజాస్టర్ అవ్వలేదు, జస్ట్ నెట్వర్క్ ఇష్యూ ఉంది, ఇంటర్నెట్ బ్రేక్ అయింది. సో ఫెయిల్ ఓవర్ ఇక్కడికి వచ్చేసింది ఇన్స్టాన్స్. ఇప్పుడు నోడ్ 1 ఇంటర్నెట్ మళ్ళీ వస్తే ఈ సీక్వెల్ నోడ్ 2 లోనే రన్ అవ్వాలా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా ఇంతకు ముందు ఎలా ఉందో అక్కడికి వెళ్ళాలా? దట్ ఈస్ ఫెయిల్ బ్యాక్. సో డిఫాల్ట్ ఆప్షన్ ఈస్ ప్రివెంట్ ఫెయిల్ బ్యాక్. అది ఎందుకు ఫెయిల్ అయిందో, ఫెయిల్ ఓవర్ అయిందో చెక్ చేసుకోవాలి కాబట్టి ప్రివెంట్ ఫెయిల్ బ్యాక్ ఉంది. లేదు నాకు ప్రిఫర్డ్ ఓనర్ ఇది, ఆటోమేటిక్ గా నాకు ఇక్కడికి వచ్చేయాలంటే అలో ఫెయిల్ బ్యాక్ పెట్టండి. అలో ఫెయిల్ బ్యాక్ పెడితే ఇమ్మీడియట్ గా ఫెయిల్ బ్యాక్ అవ్వాలా? ఓకే, ఇమ్మీడియట్ గా ఫెయిల్ బ్యాక్ అయితే మనకు లాస్, బిజినెస్ రన్ అవుతా ఉంటది, కొంచెం పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. లేదా ఫెయిల్ బ్యాక్ బిట్వీన్ దిస్ అవర్స్, నా బిజినెస్ అవర్స్ చూసుకొని 6 o'clock నాకు బిజినెస్ అయిపోతుంది. ఓకే, 6 అంటే యాజ్ పర్ 24 hours టైం 18. సో 18 to 1 o'clock ఈ మధ్యలో ఫెయిల్ ఓవర్ అవ్వాలి. అలో ఫెయిల్ బ్యాక్. దీస్ ఆర్ ద సెట్టింగ్స్. ప్రివెంట్ ఫెయిల్ బ్యాక్, అలో ఫెయిల్ బ్యాక్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఈ సెట్టింగ్స్ దగ్గర ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ప్రివెంట్ ఫెయిల్ బ్యాక్ అంటే ఆటోమేటిక్ గా ఫెయిల్ బ్యాక్ అవ్వదు. అలో ఫెయిల్ బ్యాక్ అంటే ఒరిజినల్ పొజిషన్ కి ఫెయిల్ బ్యాక్ అవుతుంది, అది ఇమ్మీడియట్ గా కావాలా, స్పెసిఫిక్ టైంలో కావాలా అనేది మీరు సెట్టింగ్ ఇవ్వాలి. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? No. ఓకే, so that settings for let it come. So this is allow failback, prevent failback. So maximum number of failures specified for a 6 period hour is only 1 failure. So ఇది ఇప్పుడు ఫెయిల్ ఓవర్ అవ్వకూడదు నోడ్ 1 కి. Maybe it is dependent on some other settings. We will explore all settings. So next time automatic failover అవ్వదన్నమాట, ఆగిపోతుంది. So we need to manually do failover. Start this. Okay, I'll check the settings why it is failover. Go to properties. Here, role properties completed. Come to resource properties. So which one is resource here? SQL network is the resource, main network. Go to properties. Come here. Dependencies we have discussed. General, yes, this is the IP address series. Here we are using this IP address. Okay, dependencies. IP address is dependent on network service. Okay, fine. Come to policies. Okay, these are the policies we need to discuss. So if resource fails, do not restart. Idoka option.
If resource fails, attempt to restart on current node. ఓకే. రిసోర్స్ ఫెయిల్ అయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్ సర్వర్‌ని ఫెయిల్ అయింది. లేకపోతే కంప్యూటర్ మొత్తం ఫెయిల్ అయింది. సో, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయాలా నేను? డైరెక్ట్‌గా ఫెయిల్ ఓవర్ చేయాలా? అనే ఆప్షన్ అన్నమాట. ఓకే. ట్రై ఆఫ్టర్ 10 మినిట్స్. పీరియడ్ ఆఫ్ రీస్టార్ట్స్. సీక్వెల్ సర్వర్ ఆటోమేటిక్‌గా 10 మినిట్స్ తర్వాత రీస్టార్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. 10 మినిట్స్ తర్వాత రీస్టార్ట్ చేసినా కూడా మళ్ళీ స్టార్ట్ అవ్వలేదనుకోండి. హౌ మెనీ టైమ్స్ ఇట్ షుడ్ డూ ద సేమ్ యాక్టివిటీ? మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? మాక్సిమం రీస్టార్ట్స్. ఓకే. సో, బిట్వీన్ డిలే ఎన్ని సార్లు ట్రై చేయాలి? ఒక్కసారి ట్రై చేయాలి. ఇఫ్ యూ మేక్ ఇట్ 2 సో, ఒక్కసారి రీస్టార్ట్ అయింది. మళ్ళీ వెంటనే రీస్టార్ట్ అటెంప్ట్ ట్రై చేయాలా? వెయిట్ చేయాలా? సెకండ్స్ అండ్ వెయిట్ ఫర్ 1 సెకండ్. ఓకే. 1 సెకండ్ తర్వాత వెయిట్ చేసి మళ్ళీ మనం ఇంకోసారి రీస్టార్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఆప్షన్. ఇఫ్ 2 టైమ్స్ రీస్టార్ట్ చేసినా కూడా ఇఫ్ రీస్టార్ట్ ఈస్ అన్‌సక్సెస్ ఫెయిల్ ఓవర్ ఆల్ రిసోర్సెస్ ద రోడ్. 2 టైమ్స్ మనము ఇది చేసినా కూడా అవ్వకపోతే అప్పుడు రీస్టార్ట్ అవ్వాలి. రీస్టార్ట్ అవ్వకపోతే అప్పుడు ఫెయిల్ ఓవర్ అవ్వాలి. ఫెయిల్ ఓవర్ ఎప్పుడవ్వాలి అనే కండిషన్. ఇఫ్ ఆల్ ద రీస్టార్ట్ అటెంప్ట్స్ ఫెయిల్, బిగిన్ రీస్టార్టింగ్ అగైన్. ఒకవేళ రీస్టార్ట్ ఫెయిల్ అయిందనుకోండి, మళ్ళీ ఈ ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇది అన్‌చెక్ చేయొచ్చు. సో, రీస్టార్ట్ పాలిసీస్ అన్నమాట. ఫెయిల్ ఓవర్ ఎప్పుడు జరగాలి? పెండింగ్ టైమ్ ఔట్. సో, రీస్టార్ట్ అయ్యేటప్పుడు ఎంత టైం వరకు ఫెయిల్ ఓవర్ అవ్వకపోతే అది ఫెయిల్ అవ్వాలి. 3 మినిట్స్ వరకు వెయిట్ చేస్తది. 3 మినిట్స్ లోపల నెట్వర్క్ అందుకోలేదనుకోండి, ఫెయిల్ ఓవర్ జరగలేదనుకోండి, మనకు ఫెయిల్యూర్ మెసేజ్ వస్తుంది. కమ్ టు అడ్వాన్స్డ్ పాలిసీస్. దిస్ ఈస్ పాసిబుల్ ఓనర్స్. ఓకే. దిస్ ఈస్ హెల్త్ చెక్ ఇంటర్వెల్. దిస్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ హియర్. వాట్ ఈస్ హెల్త్ చెక్? సో, వాట్ ఈస్ హెల్త్ చెక్ ఇన్ డేటాబేస్? డేటాబేస్‌లో హెల్త్ చెక్ అంటే ఏంటి? డీబీసీసీ డీబీసీసీ చెక్ డీబీ. చెక్ ఇది రన్ చేస్తే మనకి హెల్త్ చెక్ చేసినట్టు. ఓకే. సో, సర్వర్ లెవెల్‌లో హెల్త్ చెక్ అంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ హెల్త్ చెక్స్. బేసిక్ రిసోర్స్ హెల్త్ చెక్, థరో రిసోర్స్ హెల్త్ చెక్. సో, మీరు డాక్టర్ దగ్గరికెళ్లారు. డాక్టర్ నాకు ఒంట్లో బాలేదు అన్నారనుకోండి. డాక్టర్ మీ చెయ్యి పట్టుకొని స్టెతస్కోప్ పెట్టేసి చెక్ చేస్తాడు. ఒళ్ళు వేడిగా ఉంది. థర్మామీటర్ పెడతాడు. టెంపరేచర్ ఎంతుంది? జస్ట్ పారాసిటమాల్ టాబ్లెట్ రాస్తాడు. ఇంకేం రాయడు. దట్ ఈస్ బేసిక్ హెల్త్. అసలు మీకేమైంది? ఒళ్ళు వేడిగా ఉంది. ఓకే. పారాసిటమాల్ తీసుకో. 3 డేస్ అయింది. 4 డేస్ అయింది. అయినా కూడా జ్వరం తగ్గట్లేదు. మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్లారు. అప్పుడేం చేస్తాడు డాక్టరు? బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్ చేస్తాడు. థరో టెస్ట్ చేస్తాడు. సో, బేసిక్ హెల్త్ చెక్ అండ్ థరో హెల్త్ చెక్. థరో హెల్త్ చెక్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టెస్ట్ చేస్తాడు. మీకే ప్రాబ్లమ్ ఉందో తెలిసిపోతది. సో, దానికి బేసిక్ ట్రీట్మెంట్ ఇస్తాడు. అలాగే బేసిక్ హెల్త్ చెక్ అంటే ఏంటంటే పింగ్. అదే సీక్వెల్ సర్వర్ అయితే సెలెక్ట్ అట్ సర్వర్. సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అయ్యి సెలెక్ట్ అట్ సర్వర్ నేమ్ కొడితే అది రెస్పాండ్ అయిందనుకోండి సర్వర్ అలైవ్‌లో ఉన్నట్టు. ఇస్ ఇట్ క్లియర్? లెట్ మీ కనెక్ట్ టు సీక్వెల్ సర్వర్. సో, ఇక్కడ మనం ఇన్‌స్టాన్స్ నేమ్ ఇస్తామా కనెక్ట్ అయ్యేటప్పుడు సీక్వెల్ సర్వర్‌కి? లిజనర్ నేమ్ ఇస్తాం. నెట్వర్క్ నేమ్ ఇస్తాం. సీక్వెల్ నెట్వర్క్. ఇది డిఫాల్ట్. సీక్వెల్ నెట్వర్క్ 2 సెకండ్ ఇన్‌స్టాన్స్. ఈరోజు మనం ఏదైతే ఇన్‌స్టాల్ చేసామో అది. సారీ థిస్ ఈస్ రన్నింగ్ ఆన్ విచ్ నోడ్? నోడ్ 1 ఓన్లీ. ఫైన్.
Okay, so SQL Server connect అయ్యాము. Open this. Select Attack Server. Basic health check. Respond అయింది. Yes, this server is alive. బేసిక్ హెల్త్ చెక్ లో మనకు సర్వర్ అలైవ్ లో ఉందా లేదా తెలుస్తుంది అనమాట. ఇలా సో ఓపెన్ ది సెట్టింగ్. సో ఇది ఈ సెట్టింగ్ ఎవ్రీ 5 seconds కి రన్ అవుతా ఉంటది బేసిక్ హెల్త్ చెక్. ఈ 5 seconds లోపల రెస్పాన్స్ రాలేదనుకోండి, తరో హెల్త్ చెక్ జరుగుతుంది ఎవ్రీ 1 minute. తరో హెల్త్ చెక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ ప్రొసీజర్. తరో హెల్త్ చెక్ అంటే ఈ ప్రొసీజర్ రన్ అవుతుంది ఎవ్రీ 1 minute కి బ్యాక్ ఎండ్ లో రన్ అవుతుంది. ఇది రన్ అయితే ఏమవుతుంది? లెట్స్ సీ దిస్. సో 4-5 seconds రన్ అయింది ఇది. ఈ 4-5 seconds లో ఇట్ విల్ గివ్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు యువర్ కంప్యూటర్, యువర్ SQL సర్వర్. ఓకే, సిస్టమ్ సెట్టింగ్స్, రిసోర్స్ సెట్టింగ్స్, క్వైరీ ప్రాసెసింగ్, సబ్ సిస్టమ్, ఈవెంట్స్, ఎవ్రీథింగ్ ఇట్ విల్ చెక్. క్లీన్ 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 క్లీన్. సో ఇందులో ఏమవుతుందంటే చూడండి, ఇది సిస్టమ్ రిలేటెడ్. ఓకే, లెట్ మీ కాపీ దిస్. Go to Notepad. What is happening here? CPU యూటిలైజేషన్ ఎంత ఉంది? ఓకే, 2 cores వాడుతా ఉంది. ఏదైనా CPU రిలేటెడ్, ప్రాసెసర్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఉందా? CPU యూటిలైజేషన్ ఎంత? బ్యాడ్ పేజెస్ ఏమన్నా ఉన్నాయా? ఇదంతా CPU రిలేటెడ్. సిస్టమ్ అంటే CPU రిలేటెడ్. ఓకే, CPU ఇష్యూస్ ఏమన్నా ఉంటే CPU ఇష్యూస్ చూపిస్తుంది. కమ్ టు హియర్, రిసోర్స్. వాట్ ఈస్ రిసోర్స్? మెమరీ, ఎమర్జెన్సీ మెమరీ. ఇంకా కొంచెం పిక్ చేస్తా చూడండి. Come here, where is it? So resource means memory, అంటే ర్యామ్ గురించి. రిసోర్స్ మేమ్ ఫిజికల్ హై. అవుట్ ఆఫ్ మెమరీ ఏదన్నా ఉందా? ఓకే, అవుట్ ఆఫ్ మెమరీస్ ఏమన్నా ఉన్నాయా? ప్రాసెస్ అవుట్ మెమరీస్ ఏమన్నా ఉన్నాయి? తర్వాత ఏంటి? అవైలబుల్ ఫిజికల్ మెమరీ ఎంత ఉంది? ఇంత ఉంది. జస్ట్ available physical memory. This is available physical memory. Okay, available virtual memory ఎంత? available physical memory. ఏదైనా బ్యాడ్ పేజెస్ ఉన్నాయా? సో ర్యామ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ తెలిసిపోతుంది. ఓకే, తర్వాత డిస్క్ రిలేటెడ్. దిస్ ఇస్ డిస్క్. వర్కర్ సెట్స్ అంటే ఏంటంటే ఐఓ, డిస్క్ ఐఓ, ఇన్పుట్ అవుట్పుట్ అన్నమాట. సో ఓకే, ఇది ఐడెంటిఫై చేయట్లేదు. సో ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ దిస్, మాక్సిమం వెయిట్ టైం. ఓకే, క్వైరీ ప్రాసెసింగ్, డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్, మాక్సిమం వెయిట్ టైం. డిస్క్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే ఇందులో తెలిసిపోతుంది. వర్కర్ సెట్స్ అంటే మేబీ ఓకే, ఇది రీడ్, ఇది రైట్. సో డిస్క్ రిలేటెడ్ ఈ రెండు. ఈవెంట్స్, ఏదైనా ఇష్యూ వచ్చింది ఇందులో తెలిసిపోతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ SP_, server_, diagnostics రన్ అవుతుంది. ఇది ఎప్పుడు రన్ అవ్వాలి అనే సెట్టింగ్స్ ఇది. దట్ ఈస్ ఫుల్ హెల్త్ చెకప్. ఎవ్రీ 1 minute కి రన్ అవుతూ ఉంటుంది. ఓకే, తర్వాత కమ్ టు హియర్, రన్ దిస్ రిసోర్స్ ఇన్ సపరేట్ రిసోర్స్ మానిటర్. రిసోర్స్ మానిటర్ అంటే ఏంటంటే ఈ రిసోర్స్ అన్నిటిని మేనేజ్ చేయడానికి, అంటే చెక్ చేస్తూ ఉంటుంది ఒకటి బ్యాక్ ఎండ్ లో DLL ఫైల్. దిస్ ఇస్ రిసోర్స్ మానిటర్. మీ డిస్క్లు, తర్వాత నెట్వర్క్, ఎవ్రీథింగ్ ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది. సో ఇది
బై డిఫాల్ట్ ఆప్షన్ ఈస్ వీటికి సపరేట్ గా SQL సర్వర్ మెయిన్ ఏజెంట్ కి మెయిన్ సర్వీసెస్ కి సపరేట్ మానిటర్ ఉంటది. సో మీరు సపరేట్ మానిటర్ పెడితే కొంచెం పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సేమ్ మానిటర్ రిసోర్స్ ఎగ్జిస్టింగ్ రిసోర్స్ మానిటర్ కాకుండా. ఓకే, అప్లై దిస్. ఎస్, అప్లై చేసామా? సో వన్ మోర్ ఆప్షన్ ఈస్ దేర్ దట్ ఈస్ నాట్ విజిబుల్ హియర్, బట్ యూ కెన్ సీ ఇన్ ఆల్వేస్ ఆన్. గో టు హియర్, ఆల్వేస్ ఆన్, go to properties, not here, resource properties, go to AG group properties. చూడండి, అడ్వాన్స్డ్ పాలసీస్ ఇంతవరకే ఉంది ఇక్కడ. కమ్ హియర్, అడ్వాన్స్డ్ పాలసీస్. నెక్స్ట్ ఇంకొక ట్యాబ్ ఇక్కడ లేదు, హైడ్ అయింది, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ప్రాపర్టీస్. హెల్త్ చెక్ టైమ్ అవుట్, రీడ్ రైట్, ఫెయిల్యూర్ కండిషన్ లెవెల్, లీజ్ టైమ్ అమౌంట్. ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు, వర్బోస్ లాగింగ్ వదిలేయండి. ఈ 3 ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఆల్వేస్ ఆన్ లో. క్లస్టర్ లో కూడా ఇంపార్టెంటే, కానీ క్లస్టర్ లో మీరు డైరెక్ట్ గా ఈ ఆప్షన్స్ చూడలేరు. ఆల్వేస్ ఆన్ లో ఎస్ యూ కెన్ సీ. వాట్ ఆర్ దీస్ ఆప్షన్స్? హెల్త్ చెక్ టైమ్ అవుట్. ఓకే, సో బేసిక్ హెల్త్ చెక్ చేశారు, విత్ ఇన్ 1 సెకండ్ లో మీకు రిప్లై రాలేదు. ఎక్కడున్నాం, ఇక్కడున్నాం. ఓకే, ఇక్కడ బేసిక్ హెల్త్ చెక్ టైం ఎంత? 5 సెకండ్స్. ఇక్కడ బేసిక్ హెల్త్ చెక్ టైం అవుట్ ఎంత? 1 సెకండ్. ఆల్వేస్ ఆన్ లో ఎవరి 1 సెకండ్ చెక్ చేస్తుంది. తర్వాత హెల్త్ చెక్ 1 మినిట్ కి. క్లస్టర్ లో అయితే 1 మినిట్ కి. వెరీ గుడ్. 5 సెకండ్స్ కి ఒకసారి టెస్ట్ చేశారు, మీకు రిజల్ట్ రాలేదు. సర్వర్ నేమ్ సెలెక్ట్ అటెడ్ సర్వర్ నేమ్ రాలేదు. SP_SQL సర్వర్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్ చేశారు, 1 మినిట్ లోపల మీకు రిప్లై రాలేదు. అప్పుడు ఫెయిల్ ఓవర్ జరగాల లేదా? ఏం జరగాలి అదే డిసైడ్ చేసేదే ఈ ఆప్షన్, ఫెయిల్యూర్ కండిషన్ లెవెల్. హెల్త్ చెక్ టైమ్ అవుట్ 30,000 అనేది మిల్లీ సెకండ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మిల్లీ సెకండ్స్ 30,000 ఎన్ని సెకండ్స్? 30 seconds. 30 సెకండ్స్. సో ఎవ్రీ 30 సెకండ్స్ కి హెల్త్ చెక్ జరుగుతుంది. ఇక్కడ ఎవ్రీ 30 సెకండ్స్ కి హెల్త్ చెక్ జరుగుతుంది. ఎవ్రీ 20 మినిట్స్ కి లీజ్ టైమ్ అవుట్, ఒక లీజ్ నడుస్తూ ఉంటది. మిర్రరింగ్ లో అబ్జర్వ్ చేశారా మీరు? సర్వర్లన్నీ పింగ్ చేసుకుంటా ఉంటాయి, ఏది లైవ్ లో ఉంది, హార్ట్ బీట్ ఏది రన్నింగ్ లో ఉంది, ఏది రన్నింగ్ లేదని. ఐడియా వచ్చిందా మీకు? సో Yes, sir. అది లీజింగ్ అంటారు. సో ప్రతి సర్వర్ నోడ్స్ అన్ని మిగిలిన నోడ్స్ తో లీజ్ లో ఉంటాయి. ఎవ్రీ 20 సెకండ్స్ కి ఒకసారి లీజ్ రెన్యువల్ అవుతుంది. ఈ 20 సెకండ్స్ కి ఒకసారి మిగిలిన సర్వర్ రెస్పాండ్ కాలేదనుకోండి, ఇక్కడ బ్రేక్ అవుతుంది క్లస్టర్, అంటే ఆ నోడ్ పక్కకి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ లీజ్ టైమ్ అవుట్. లీజ్ తక్కువ ఉన్నప్పుడు, నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బ్రేక్ అవుతుంది. సో ఒకవేళ బ్యాడ్ నెట్వర్క్ కండిషన్ ఉంటే మనం 20 సెకండ్స్ కాకుండా మేబీ 60 సెకండ్స్ పెట్టుకోవచ్చు. 1 మినిట్ లీజ్ టైమ్ అవుట్. దట్ ఈస్ వన్ థింగ్. ఫెయిల్యూర్ కండిషన్ లెవెల్. కమ్ టు ఫెయిల్యూర్ కండిషన్ లెవెల్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. So there are 5 numbers in failure condition level. Number 1, number 0. ఫెయిల్యూర్ కండిషన్ లెవెల్ 0 ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ సెట్టింగ్స్ లో 0 పెట్టామను, 3 ఉందా ఇక్కడ? Yes, Anna. నేను 0 పెట్టాను అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే హెల్త్ చెక్ జరిగింది, బేసిక్ హెల్త్ చెక్ జరిగింది, మనకి రిప్లై రాలేదు. ఓకే, ఇండికేట్స్ దట్ నో ఫెయిల్యూర్ ఆర్ రీస్టార్ట్ విల్ బి ట్రిగ్గర్డ్ ఆటోమేటికల్లీ ఆన్ ఎనీ ఫెయిల్యూర్ కండిషన్స్. ఒకవేళ ఫుల్ థరో చెక్ కూడా జరిగింది, అంతా రాంగ్ వచ్చింది, అంటే ప్రతిదీ ఇష్యూ వచ్చింది, హెల్త్ రిజల్ట్ రాలేదు మనకి, అయినా కూడా ఆటోమేటిక్ ఫెయిల్యూర్ జరగదు 0 పెడితే.
1 పెట్టామనుకోండి, ఫెయిల్ ఓవర్ ఆర్ రీస్టార్ట్ ఆన్ సర్వర్ డౌన్. సో 1 పెడితే ఏమవుతదంటే సర్వర్ డౌన్ అయితే రీస్టార్ట్ అవుతుంది. అంటే ఫెయిల్ ఓవర్ అవుతుంది. ఈ ఆప్షన్ ఎప్పుడు ఫెయిల్ ఓవర్ అవ్వాలి అనేది ఇండికేట్ చేస్తది. ఈ ఆప్షన్ నేను 1 పెట్టాననుకోండి. ఇక్కడ 1 పెడితే ఒకవేళ ఈ సర్వర్ డిజాస్టర్ అయితే, ఈ కొరియా నోడ్ 2 ఏదైతే ఉందో కంప్యూటర్ నోడ్ 2 ఇది షట్ డౌన్ అయితేనే ఫెయిల్ ఓవర్ అవుతది. లేకపోతే మిగిలిన ఏ ఫెయిల్ ఓవర్ అయినా మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఎర్రర్స్ ఏమేమి ఎర్రర్స్ వచ్చినాయి? సిస్టమ్ రిలేటెడ్, మెమరీ రిలేటెడ్, డిస్క్ రిలేటెడ్, ఈవెంట్ రిలేటెడ్ ఏ ఎర్రర్ వచ్చినా దానికి సంబంధం లేదు. ఓన్లీ ఒకే ఒక కండిషన్‌లో ఫెయిల్ అవుతుంది. ఏం కండిషన్ ఏంటి? సర్వర్ డౌన్. సర్వర్ డౌన్ అవ్వనంత వరకు ఫెయిల్ ఓవర్ అవ్వదు. ఏ ఎర్రర్ వచ్చినా దానికి సంబంధం లేదు. ఓకే. తర్వాత లెవెల్ 2 ఫెయిల్ ఓవర్ కండిషన్ లెవెల్ 2. 2 పెడితే ఏమవుతదంటే 2 ఆప్షన్స్. సీక్వెల్ సర్వర్ సర్వీస్ డౌన్. సర్వీస్ డౌన్ అంటే సర్వర్ డౌన్. సర్వర్ డౌన్ అయిందా? లేతే కంప్యూటర్ డిజాస్టర్ అయిందా? ఫెయిల్ ఓవర్ అవుతది. సెకండ్ ఈస్ SQL Server instance is not responsive for SP Server Diagnostics. ఓకే. SP Server Diagnostics మీరు రన్ చేస్తే అది మీకు రిజల్ట్ రాలేదు. అప్పుడు ఫెయిల్ ఓవర్ అయితది. ఎన్ని గంటలకు ఒకసారి రన్ చేస్తారు మీరు? హెల్త్ చెక్ టైమ్ అవుట్ ఏంటి? 30 seconds. 30 సెకండ్స్. మీరిక్కడ ఫస్ట్ 1 సెకండ్‌కోసారి రన్ చేస్తారు. ఇక్కడ 1 మినిట్‌కోసారి రన్ చేస్తారు. అయినా కూడా రాలేదు. ఇట్ విల్ వెయిట్ ఫర్ 30 సెకండ్స్. అయినా కూడా రాలేదు. ఫెయిల్యూర్ కండిషన్ లెవెల్ ఏంటో చెక్ చేసుకుంటది. ఫెయిల్యూర్ కండిషన్ లెవెల్ 1 లేదా 2 ఉంది. ఓకే. అప్పుడు ఫెయిల్యూర్ కండిషన్ 2కి అర్థం ఏంటి? SP 2 server కండిషన్స్. down. 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే అసలు ఇన్‌స్టాన్స్ డౌన్ అయిందా లేదా? ఇన్‌స్టాన్స్ డౌన్ అవ్వలేదు. వెరీ గుడ్. నో ప్రాబ్లమ్. సెకండ్ కండిషన్ SP_server_ diagnostics రిప్లై వచ్చిందా? రాలేదా? రాలేదు. ఫెయిల్ ఓవర్ అయిపోయాం. అది లెవెల్ 2. నంబర్ 3 వచ్చిందనుకో, డిఫాల్ట్ ఆప్షన్ నంబర్ 3. నంబర్ 3 అంటే ఏంటంటే ఈ సెట్టింగ్ రాంగ్ అయినా అడిషనల్‌గా ఇంకొక సెట్టింగ్ రాంగ్ అయినా ఫెయిల్ ఓవర్ అయితది. ఈ సెట్టింగ్ అంటే ఇన్‌స్టాన్స్ డౌన్. ఈ సెట్టింగ్ అంటే అసలు రిప్లై రాలేదు. SP_server diagnostics. ఫెయిల్ ఓవర్ 3లో ఏమైతదంటే సర్వీస్ డౌన్ అవ్వలేదు. వెరీ గుడ్. అలాగే SP_server diagnostics రిప్లై వచ్చింది. వెరీ గుడ్. కానీ సిస్టమ్ ఎర్రర్ వచ్చింది. సిస్టమ్ ఎక్కడొస్తది? CPU రిలేటెడ్ దాంట్లో వస్తది. CPU సిస్టమ్ ఎర్రర్. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చిందా? సిస్టమ్ ఎర్రర్ ఒక్కటే, మిగిలినవి ఉండదు. సిస్టమ్ ఎర్రర్ వచ్చిందా? ఫెయిల్ ఓవర్ అయిపోయాం. ఇస్ ఇట్ క్లియర్? Yes, అన్న. ఓకే. అలాగే ఫెయిల్ ఓవర్ 4, 5. 4 కండిషన్ ఏంటి? 5 కండిషన్ ఏంటి? ప్రతి కండిషన్‌లో ప్రీవియస్ ఎర్రర్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. 0 వచ్చింది. మీకు ఏం జరిగినా దానికి సంబంధం లేదు. నో ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్. 1 వచ్చింది. ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ ఎప్పుడు అవ్వాలి? సర్వర్ డౌన్ అయితే అవ్వాలి. 2 వచ్చింది. ఓకే. సో ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ ఎప్పుడు అవ్వాలి? సర్వర్ డౌన్ అయితే అవ్వాలి. దీనికి రిప్లై రాకపోతే అవ్వాలి. SP సర్వర్ డయాగ్నోస్టిక్ రిప్లై రాకపోతే అవ్వాలి. 3 పెట్టాం. 3 పెట్టినప్పుడు ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ ఎప్పుడు అవ్వాలి? సర్వర్ డౌన్ రిప్లై రాలేదా? ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్. ఓకే. సిస్టమ్ ఎర్రర్ వచ్చిందా? ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్. నెక్స్ట్ కండిషన్‌లో సిస్టమ్ ఎర్రర్‌తో పాటు రిసోర్స్ ఎర్రర్ కూడా యాడ్ అయితది. ఒకవేళ ఇక్కడ రిసోర్స్ ఎర్రర్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ అవ్వదు.
ఒకవేళ ఇక్కడ రిసోర్స్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ ఫెయిల్ ఎవర్ అవ్వదు. ఓన్లీ ఫెయిల్యూర్ కండిషన్ 4 పెట్టినప్పుడు మాత్రమే ఆటోమేటిక్ రిసోర్స్ ఎర్రర్ కి ఆటోమేటిక్ ఫెయిల్ ఎవర్ అవుతుంది. సో ఫైనల్ గా 5 కండిషన్ పెడితే క్వైరీ ప్రాసెసింగ్ ఎర్రర్ అంటే దాని అర్థం ఏంటంటే, సో ఇది హెల్త్ చెక్ జరిగినప్పుడు ఏ ఎర్రర్ వచ్చినా ఫెయిల్ ఓవర్ అయింది. దట్ ఈస్ నాట్ రికమెండబుల్. సి మెమరీ హై యూటిలైజేషన్ అనేది కామన్, సిపియు హై యూటిలైజేషన్ అనేది కామన్, ఐఓ యూటిలైజేషన్ అనేది కామన్. సో ప్రతి చిన్న విషయానికి ఫెయిల్ ఓవర్, ఐఓ డిస్క్ ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటుందని ఫెయిల్ ఓవర్ చేసామనుకోండి, దట్ ఈస్ డెఫినెట్లీ ప్రాబ్లం. ప్రతి చిన్న విషయానికి ఫెయిల్ ఓవర్ చేయకూడదు. సో మెయిన్ డిఫాల్ట్ కండిషన్ ఏంటి? డిఫాల్ట్ ఫెయిల్ ఓవర్ కండిషన్ ఈస్ 3. అది మైక్రోసాఫ్ట్ వాళ్ళు రికమెండెడ్. సో మైక్రోసాఫ్ట్ రికమెండ్ చేసేది ఏంటంటే, సిస్టమ్ ఎర్రర్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఎస్పీ డయాగ్నోస్టిక్స్ ఎర్రర్ వచ్చినప్పుడు ఫెయిల్ ఓవర్ అవ్వండి, సిస్టమ్ ఎర్రర్ వచ్చినప్పుడు ఫెయిల్ ఓవర్ అవ్వండి అని చెప్తున్నారు. సిస్టమ్ ఎర్రర్. కానీ ఐడియల్ ఫెయిల్ ఓవర్ కండిషన్ లెవెల్ ఏంటంటే 2. ఎందుకంటే సిపియు ఎర్రర్ అనేది కూడా కామన్. ఎర్రర్ వచ్చినంత మాత్రాన మనం ట్రబుల్ షూట్ చేయాలి, కానీ అదే పనిగా మనం ఫెయిల్ ఓవర్ చేయకూడదు. సో బాగా తెలుసుంటే, మీకు నాలెడ్జ్ ఉంటే, మీరు కంపెనీ వాళ్ళతో గట్టిగా మాట్లాడి యూ కెన్ చేంజ్ ఫెయిల్ ఓవర్ కండిషన్ లెవెల్ టు 2. బై డిఫాల్ట్ ఇట్ ఈస్ 3. ఇస్ ఇట్ క్లియర్? Yes, Anna. సో ఈ ఫెయిల్యూర్ కండిషన్ లెవెల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా 90% పీపుల్ కి దీని ఇంపాక్ట్ తెలియదు. ఫెయిల్యూర్ కండిషన్ లెవెల్ బై డిఫాల్ట్ క్యాన్సిల్ ఇట్, గో టు ప్రాపర్టీస్. సో క్లస్టర్ లో ఇది హిడెన్ ఉంటుంది ఆప్షన్, డిఫాల్ట్ ఆప్షన్ ఈస్ 3. ఒకవేళ క్లస్టరింగ్ లో మీకు ఇది ఏ ఆప్షన్ ఉందో చూడాలి, దీన్ని చేంజ్ చేయాలనుకుంటే, ఐ హావ్ గివెన్ ఏ స్మాల్ PowerShell query. If you execute that, you can get failure condition level. Where is it? Here it is. Go to PowerShell. ISE is my favorite. You can choose normal PowerShell also. That is full blue screen. Here we can get some space for query modification. Okay. So resource name SQL Server. Get cluster resource name. Okay, fine. Failure condition level enti? What is failure 3. condition level? 3. If you want to change this failure condition level, yes, you can do. How to change it? So PowerShell only. Come here. So resource name is SQL Server. Failure condition level, I am setting 2. Okay. Now check this out. నేను చేంజ్ చేస్తున్నా. Execute this. Run selection. Now failure condition level came to what? 2. 2. సో ఫెయిల్యూర్ కండిషన్ లెవెల్ మీరు చెక్ చేసుకోవాలి, చేంజ్ చేయాలంటే క్లస్టరింగ్ లో ఇలా చేస్తాం. నార్మల్ గా అసలు క్లస్టరింగ్ లో ఇది హైడ్ లో ఉంటది ఆప్షన్, ఎవరు దీని గురించి కూడా ఆలోచించారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, యూ కెన్ చేంజ్. సో ఐడియల్ గా డిఫాల్ట్ ఆప్షన్ ఈస్ 3. మీకు దీని మీద బాగా గ్రిప్ ఉంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసి కంపెనీలో యూ కెన్ చేంజ్ ఇట్ టు 2. ఊరికే ఫెయిల్ ఓవర్ అవ్వకుండా ఉంటుంది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? No, Anna. ఓకే, జస్ట్ అ మినిట్. The last and important one. Let me go one by one. Clustering.
ప్రీరిక్విసైట్స్ ఫైన్. సో ఇది సర్వర్ 1, సర్వర్ 2 కామన్ స్టోరేజ్ ఉంటుంది త్రూ స్విచ్. సో ఏదో ఒక సర్వర్ లో మాత్రమే ఇన్స్టాన్స్ ఉంటుంది. ఇది ఫెయిల్ ఓవర్ అయితే ఇక్కడికి వస్తుంది, ఇది ఫెయిల్ ఓవర్ అయితే ఇక్కడికి వస్తుంది. దిస్ ఈస్ ద ఆర్కిటెక్చర్. సో వి డిస్కస్డ్ ఆల్ దీస్ టర్మినాలజీస్. డిపెండెన్సీ రిపోర్ట్ డిస్కస్డ్. జియో క్లస్టర్. జియో క్లస్టర్ అంటే ఏంటంటే డిఆర్ లెవెల్లో ప్లాన్ చేయొచ్చు. యాక్చువల్గా క్లస్టరింగ్ ఎప్పుడు డిఆర్ లెవెల్ ప్లాన్ చేయరు. ఒకవేళ మీరు కావాలంటే చేయొచ్చు. వేరే రీజియన్ లో ఉన్న కంప్యూటర్ ని ఆల్వేస్ ఆన్ లో ఎలా అయితే క్లస్టరింగ్ చేసామో విండోస్ క్లస్టర్ అలాగే చేసి సిక్వెల్ సర్వర్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. దాన్నే జియో క్లస్టర్ అంట. ఓకే. ప్రిఫర్డ్ ఓనర్స్ డిస్కస్డ్. పాసిబుల్ ఓనర్స్ ఎస్. సెట్టింగ్స్ ఎస్. ఆల్ ఆఫ్ దీస్ ఆప్షన్స్. Maximum failovers, allow failback, prevent failback. Okay. All these were discussed. Response to resource failover. ఓకే. రిసోర్స్ ఫెయిల్ అయినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎంత సగం వెయిట్ చేయాలి, అదంతా మనం మాట్లాడడం. ఫెయిల్యూర్ కండిషన్ లెవెల్స్, ప్రిఫర్డ్ ఓనర్, పాసిబుల్ ఓనర్స్. ఓకే. సో కాంప్లికేటెడ్ రియల్ టైమ్ క్లస్టర్ సెటప్. సో రియల్ టైమ్ క్లస్టర్ సెటప్ లో సో వన్ ఆఫ్ ద మిషన్ నేను చూసింది ఇది అనమాట. N+3 క్లస్టర్ అనమాట. N+3 క్లస్టర్ లో సో n is equal to 5. That means 5+3 cluster. 5+3 cluster అంటే ఎన్ని నోడ్స్? 8 nodes. Out of 8 nodes, how many nodes are passive? 3. How many nodes are active? 5. 5 nodes active. ఇది active, ఇది passive. Hmm. Okay. So 5 nodes active. Let me show you. సో కాంప్లికేటెడ్ క్లస్టర్ సెటప్ ఇలా ఉండింది ఒక చోట. There are 8 nodes. 1, 2, 3. Real time setup. 4, 5, 6, 7, 8. సో ఇందులో ఏంటంటే ఒక్కొక్క ఇన్స్టాన్స్ లో 6 ఒక్కొక్క నోడ్ లో 6 క్లస్టర్, 6 ఇన్స్టాన్సెస్ అన్నమాట. 6 ఇన్స్టాన్సెస్. సో ఇక్కడ సీక్వెల్ 1, 2, 3, 4, 5, 6. ఇది ఇన్స్టాన్స్ A1, A2, A3, A4, A5, A6. ఇది B1, B2, B3, B4, B5, B6. ఇది C1, C2, C3, C4, C5, C6. D1, D2, D3, D4, D5, D6. ఓకే. సో 5 నోడ్స్ లో సర్వర్స్ ఉన్నాయి, సీక్వెల్ సర్వర్స్. నోడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే. 3 ప్యాసివ్ నోడ్స్, 5 యాక్టివ్ నోడ్స్. ఇక్కడ ఏంటంటే 3 ప్యాసివ్ ఎందుకు పెట్టారంటే వీటిల్లో ఏదో మాక్సిమం ఫెయిల్యూర్స్ అంత తేలిగ్గా ఎర్రర్స్ రావు ఇన్స్టాన్స్ లెవెల్లో. ఒకవేళ ఏదైనా ఎర్రర్స్ వస్తే ఓకే అన్ని ఒకేసారి సిస్టమ్ డిజాస్టర్ అవ్వడం, కంప్యూటర్ పగిలిపోవడం ఉండదు కదా. మాక్సిమం 3 కంప్యూటర్స్ మొత్తం పోయినా కూడా ఈ మొత్తం 3 into 6, 18 ఇన్స్టాన్సెస్ ఇందులో ఫిట్ అవుతాయి. ఇస్ ఇట్ క్లియర్? Yes, Anna. సో రియల్ టైమ్ సెటప్ ఇలా 6 ఇన్స్టాన్సెస్, 8 నోడ్స్ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద మాక్సిమం nodes you can configure in SQL Server clustering? I think there is no limit.
8 nodes in a cluster, that is fine. 16 nodes. Instances unlimited. Nodes 8 nodes ena. This is not correct. Let me check. Maximum number of nodes you can add to Windows cluster is 64. 64. Yeah. Okay. So SQL Server. Okay. 8 nodes maximum per failover cluster. So ఒక SQL Server failover cluster ki 8 nodes వాడుకోవచ్చు. Older version there are 16 nodes limit. Okay. So Windows clusters you can add up to 64 nodes. Okay, fine. Resource monitor discussed, health check discussed. Okay, MSDTC. Now come to Windows cluster IPs details. The last important topic in interview, 100% they will ask you how many IPs are required to build a n+1 cluster. For example, so I am using 3+1 cluster. Cluster ని బిల్డ్ చేయాలంటే నాకు ఎన్ని ఐపీ అడ్రస్లు కావాలి? ఐపీ అడ్రస్ దేనికి వాడతాం? కంప్యూటర్ కి వాడతామా? VMs. Yes. తర్వాత క్లస్టర్ నేమ్ కి వాడతామా? స్టాటిక్ క్లస్టర్ నేమ్ కి ఒక ఐపీ అడ్రస్ ఇచ్చామా? అవునండి. ఓకే. తర్వాత ప్రతి డిటిసి కనెక్షన్ కి డిటిసి వాడితే మీరు డిటిసికి ఒక ఐపీ. ఈ ప్రకారంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ 3+1 అంటే ఎన్ని కంప్యూటర్స్? హౌ మెనీ కంప్యూటర్స్? 4 కంప్యూటర్స్. వెరీ గుడ్. ప్రతి కంప్యూటర్ కి ఒక ఐపీ కావాలా? అవునా. ఓకే, 1 ఐపీ పర్ కంప్యూటర్ అంటే 4 ఐపీస్. సో 3+1 క్లస్టర్ అంటే ఎన్ని సీక్వెల్ ఇన్స్టాన్సెస్ ఉంటాయి? మాక్సిమం, మినిమం. సో ఎన్ని కంప్యూటర్లలో ఇన్స్టాన్స్లు ఉంటాయి? మినిమం 4 ఇన్స్టాన్స్లు చేయొచ్చా నేను? చేయొచ్చు. నో, 3 మినిమం చెప్పాను నేను. అంటే ఒకటి ప్యాసివ్ ఉండాలి కదా. 4 కంప్యూటర్స్ లో 3 కంప్యూటర్స్ లో మాత్రమే సీక్వెల్ సర్వర్స్. ఇజ్ ఇట్ క్లియర్? 4 కావాలన్నా చేయొచ్చు. ఇదొక కంప్యూటర్, ఇదొక కంప్యూటర్, ఇదొక కంప్యూటర్, ఇదొక కంప్యూటర్. హౌ మెనీ కంప్యూటర్స్ ఆర్ దేర్? 4. సో మినిమం అంటే అట్లీస్ట్ ఒకటి ప్యాసివ్ పెట్టాలి కదా 3+1 లో. అవును. ఓకే, మినిమం అంటే నేను ఇక్కడొకటి, 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 ఇంతకంటే ఎక్కువ చేయగలుగుతానా? లేదు. మాక్సిమం ఆఫ్ కోర్స్ ఐ కెన్ ప్లేస్ హియర్ ఇన్స్టాన్సెస్ అప్ టు 8. ఓకే, మినిమం ఒకటి. ఓకే, సో ఒక్కొక్క సీక్వెల్ సర్వర్ కి క్లస్టరింగ్ కి ఒక్కొక్క ఐపీ కావాలా? Yes. ఓకే, హౌ మెనీ సీక్వెల్ సర్వర్ ఇన్స్టాన్సెస్ ఆర్ దేర్? 3. 3 instances. So 1 IP per instance, total 3 IPs. 3 IP. ఒక్కొక్క సీక్వెల్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఒక్కొక్క డిటిసి కనెక్షన్ కావాలి. అలాంటప్పుడు హౌ మెనీ డిటిసి రిక్వైర్డ్? 3. సో ఒక్కొక్క డిటిసికి ఒక్కొక్క ఐపీ కావాలి. టోటల్ హౌ మెనీ ఐపీస్ రిక్వైర్డ్? 10 IPs. దిస్ ఈజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎందుకంటే ఈ ఐపీస్ నాకు మీరు క్లస్టర్ బిల్డ్ చేయాలంటే 3+1 క్లస్టర్ ఫస్ట్ నెట్వర్కింగ్ టీమ్ తో మీరు అడగాలి, నాకు 10 ఐపీ అడ్రస్ ఇవ్వండి, 10 ఐపీ అడ్రస్ నేమ్స్ ఇవ్వండి. ఆ ఐపీ అడ్రస్ ని బేస్ చేసుకొని మీరు బిల్డ్ చేస్తారు.
ఇది ఇప్పుడు పెద్దగా కాంప్లికేటెడ్ కాదు, ఎందుకంటే వి యూజ్డ్ విండోస్ సర్వర్ 2019 డేటా సెంటర్ ఎడిషన్, సర్వర్ ఎడిషన్. అవునా? గో టు ఆపరేటింగ్ సిస్టమ్. వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్? Windows Server. Windows Server. 2019 విండోస్ సర్వర్ 2019. 2016 లో వరకు ఏముండేదంటే ఇట్ ఈస్ డిఫరెంట్. 2016 వరకు ఈ బై డిఫాల్ట్ సీక్వెల్ సర్వర్ కి లిజనర్ నేమ్ లేదు. నెట్వర్క్ కి ఐపీ ఇస్తాం కదా లిజనర్ నేమ్, ఇది బై డిఫాల్ట్ ఉండదు, బై డిఫాల్ట్ డైనమిక్ వస్తుంది. ఓకే, దీనికి మనము ఎక్స్ట్రా ఐపీ పర్సనల్ గా ఇస్తాం. దట్ ఈస్. రెండోది ఏంటంటే వాట్ ఈస్ దిస్ కంప్యూటర్ నోడ్ 1 ఐపీ? ఈ ఐపీ నోడ్ 1 ఈ అవునండి. ఐపీ నోడ్ 1 ఓకే. సో వాట్ ఇస్ దిస్? Public IP address. Very good. So public IP address of node 1 is this one. Okay. Go to node 1. Go to command prompt. IP config. What is this IP? This is also computer IP. This is considered as private IP. So ప్రతి కంప్యూటర్ కి 2 IPs ఉంటాయి, పబ్లిక్ ఐపీ, ప్రైవేట్. సో ప్రైవేట్ ఐపీ ఈజ్ నాట్ మ్యాండేటరీ. మీరు ఇంటర్నల్ గా ఈ కంప్యూటర్స్ అన్నిటినీ త్రూ వైర్ ద్వారా కానీ నెట్వర్క్ ద్వారా కానీ కనెక్ట్ చేశారా లేదా నాకు అనవసరం. దట్ ఈస్ ప్రైవేట్ నెట్వర్క్. పబ్లిక్ ఐపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కనెక్ట్ అవ్వచ్చు. త్రూ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్లో ఒక 100 కంప్యూటర్స్ ఉన్నాయి. ఈ 100 కంప్యూటర్స్ ని మీరు వైర్ పెట్టి ల్యాన్ వైర్స్ పెట్టి కలిపారు. దట్ ఈస్ ప్రైవేట్ నెట్వర్క్. మీ ఆఫీస్ బెంగళూరులో ఉంది, ఫ్యూచర్ లో హైదరాబాద్ లో బ్రాంచ్ పెట్టారు. ఇక్కడ కూడా ఒక 100 కంప్యూటర్స్ ఉన్నాయి. ఈ 100 కంప్యూటర్స్ లో నుంచి ఒక కంప్యూటర్ ఈ బెంగళూరు ఆఫీస్ లో ఉన్న వాటిని కనెక్ట్ అవ్వాలి. వాట్ విల్ యూ డూ? విల్ యూజ్ ఇంటర్నెట్ కనెక్షన్. Network connection. Yes. దిస్ ఈస్ పబ్లిక్ ఐపీ. పబ్లిక్ ఐపీ అప్పుడు ఐపీ వస్తుంది. సో విత్ పబ్లిక్ ఐపీ యూ కెన్ కనెక్ట్ త్రూ ఇంటర్నెట్ ఎనీవేర్ ఫ్రమ్ ఎనీ ఇన్ ద వరల్డ్. బట్ ప్రైవేట్ ఐపీ దట్ ఈస్ యువర్ పర్సనల్. ఇస్ ఇట్ క్లియర్? సో 2019 కంటే ముందు ఏం జరిగేదంటే ప్రైవేట్ నెట్వర్క్ ఈజ్ మ్యాండేటరీ. ఇప్పుడు మ్యాండేటరీ కాదు, 2019 నుంచి. సో ప్రైవేట్ నెట్వర్క్ కంపల్సరీ ఉండాలంటే మీకు ప్రతి కంప్యూటర్కి ఎన్ని ఐపీస్ ఉండాలి? 2 IPs. ఓకే, అప్పుడు ఫార్ములా మారిపోద్ది కదా. దిస్ ఈస్ ద ఫార్ములా. 2019 లో ఇట్ ఈస్ వెరీ ఈజీ. NIM, నెంబర్ ఆఫ్ నోడ్స్, నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్, నెంబర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ DTC, NIM. 2016 కంటే ముందు ఏంటంటే N+1 ప్లస్ IM. 2016 కి లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. సో ఇక్కడ సీక్వెల్ సర్వర్ కి మనం ఐపీ ఇచ్చామా? అక్కడ కూడా ఐపీ ఇస్తాం. కానీ ఎన్ని నోట్స్ ఉన్నాయి? ఇక్కడ 4 నోట్స్ ఉన్నాయి కదా. ఈ 4 నోట్స్ కి కలిపి ఒక క్లస్టర్ బిల్డ్ చేస్తామా? దానికి కూడా ఐపీ అడ్రస్ ఇవ్వాలి. బిఫోర్ 2016. ఇప్పుడంటే డైనమిక్ గా చూసుకుంటా ఉంది. ఒకప్పుడు ఏంటంటే క్లస్టర్ బిల్డ్ చేసేటప్పుడే క్లస్టర్ కి ఐపీ అడ్రస్ ఇవ్వాలి. చాలా కాంప్లికేటెడ్ ఉండే. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింపుల్ ఫార్ములా చెప్తా, ఫాలో అవ్వండి. జనరల్ గా అయితే ఇప్పుడు లేటెస్ట్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో అది NIM.
అంటే 2019 నుంచి. నెంబర్ ఆఫ్ నోడ్స్, నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్, నెంబర్ ఆఫ్ ఎంఎస్టిడిసి. బిఫోర్ 2016 2 ప్లస్ 2n ప్లస్ 2NIM ప్లస్ 1. ఈ 1 దేనికంటే క్లస్టర్. ఇస్ ఇట్ క్లియర్? Yes, అన్న. ఓకే. సో నౌ టెల్ మీ 3+1 క్లస్టర్. ఇదే 3+1 క్లస్టర్ కి యాజ్ పర్ ఒకవేళ 2016 లో గనుక మనం కాన్ఫిగర్ చేసుంటే హౌ మెనీ ఐపీస్ రిక్వైర్డ్? n అనే ఈ 2 అనేది n కి మాత్రమే. ఇప్పుడు చెప్పండి. సో ఒక్కొక్క నోడ్కి ఎన్ని ఐపీస్ కావాలి? 2, 2 IPs. How many nodes are there? 3, 3+1 cluster. 3+1 cluster. How many nodes are there? 4, How many computers? Nodes అంటే 4 computers. computers. 4 computers. Very good. So 4 computers కి ఎన్ని IPs కావాలి? 1 public IP, 1 private IP per 1 computer. private. Yeah. Total how many So, 8. computers? Total 4 into 2, 8. ఇక్కడ 2n అన్నాం కదా, 2 into 4, 8. Okay. Plus I. Number of instances ఎన్ని SQL Server instances? 3. Okay. Number of instances 3. ఒక్కొక్క ఇన్స్టాన్స్ కి ఒక్కొక్క ఐపీ. వెరీ గుడ్. నెంబర్ ఆఫ్ ఎంఎస్డిటిసి కనెక్షన్స్ ఎన్ని? 3. డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షన్ కోఆర్డినేటర్ 3. వెరీ గుడ్. సో 3. వెరీ గుడ్. నౌ క్లస్టర్ ఐపీ. క్లస్టర్ ఐపీ ఎన్ని? ఒక్కొక్క క్లస్టర్ కి ఒకటి, అంటే టోటల్. ఓకే, 1. సారీ, ఒక్కొక్క నోడ్ కి ఒకటి, టోటల్ క్లస్టర్ కి 1. సో దిస్ ఈస్ ద ఐపీ క్యాలిక్యులేషన్ బిఫోర్ 2016. టోటల్ 15 ఐపీస్ రిక్వైర్డ్. 15 IPs. 15 ఐపీస్ నుంచి ఇప్పుడు ఎన్ని ఐపీస్ కి వచ్చింది? 10 ఐపీస్. 10. ఓకే, 10 కి తగ్గిందా? ఓకే, 10 కి తగ్గింది. సో దిస్ వాజ్ వెరీ మోర్ ఐపీస్ వర్ యూజ్డ్ ఇన్ 2016 వర్షన్. సో నౌ ఐపీ అడ్రస్ కేమ్ డౌన్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో ఇది చెప్పేసేయండి. NIM 2NIM ప్లస్ 1. పబ్లిక్ ఐపీ, పబ్లిక్ నెట్వర్క్, ప్రైవేట్ నెట్వర్క్ కావాలా వద్దా? దిస్ ఇస్ ఆప్షనల్. కొంతమంది వాదిస్తారు ప్రైవేట్ నెట్వర్క్ 2019 లో కూడా కావాలి అని. ఓకే, దట్ ఈస్ ఫైన్. సో విత్ ప్రైవేట్ నెట్వర్క్ యూ యూజ్ దిస్ నెంబర్. ప్రైవేట్ నెట్వర్క్ అంటే అడిషనల్ గా మీకు ఇంకొక ఐపీ 3 ఐపీస్ కావాలి. దట్ ఈస్ ఇట్. ఎనీ డౌట్స్ హియర్? No, అన్న. That is it. So patching, you know how to do. We always do passive node for first patching. So first ఇక్కడ ప్యాచింగ్ చేస్తాం, తర్వాత ఇక్కడ ప్యాచింగ్ చేస్తాం. ఓకే, ఇక్కడ SQL సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది కదా, దీన్ని ఇక్కడికి మారుస్తాం, ఇక్కడ ప్యాచింగ్ చేస్తాం, మళ్ళీ ఈ ఇన్స్టాన్స్ ని ఇక్కడికి తీసుకొస్తాం. లెట్ మీ షో యూ. ఆల్వేస్ ప్యాచ్ ప్యాసివ్ నోడ్ ఫస్ట్ అంటాం. ఇన్స్టాన్స్ 1, ఇన్స్టాన్స్ 2, ఇన్స్టాన్స్ 3. సో ఫస్ట్ దీన్ని ప్యాచింగ్ చేస్తాం. ప్యాచింగ్ అంటే SQL సర్వర్ ని. ఫర్ ఎగ్జాంపుల్ 451216 is the latest build number. Previous build number RTM is 1000. సో ఇది ప్యాచింగ్ చేస్తాం. తర్వాత దీన్ని ప్యాచింగ్ చేస్తాం. తర్వాత దీన్ని ప్యాచింగ్ చేస్తాం. ఆ తర్వాత మనం ఫెయిల్ ఓవర్ చేస్తాం. I1, I2, I3 ఇక్కడికి పంపిస్తాం. ఓకే, ఆ తర్వాత ఇది 1000 కదా, దీన్ని ప్యాచింగ్ చేస్తాం. ప్యాసివ్ నోడ్ మాత్రమే ప్యాచింగ్ చేస్తాం 4516. తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని ఇక్కడికి తీసుకొస్తాం. ఇది ఒక కండిషన్. ఇంకొక కండిషన్ ఏంటంటే, సో దీంట్లో I1 ఉంది, ఇందులో I2 ఉంది, ఇందులో I3 ఉంది. ఇప్పుడు ఎలా ప్యాచ్ చేస్తాం? అన్ని 1000 RTM వర్షన్స్ రిలీజ్ టు మ్యానుఫ్యాక్చర్. సో ఫస్ట్ ఇక్కడ ప్యాచింగ్ చేస్తాం. ఇది 1000 ఉంటుంది బిల్డ్ నెంబర్. ప్యాచింగ్ చేసిన తర్వాత ఏమవుతుంది? 4516 బిల్డ్ నెంబర్. తర్వాత ఈ I3ని
ఇక్కడికి ఫెయిల్ ఓవర్ చేస్తాం. ఇది ప్యాసివ్ నోడ్ అయింది కదా. దిస్ వన్ ఈజ్ ప్యాసివ్. ఓకే, ఇక్కడ మనం చేస్తాం. ప్యాచింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం కదా, ఈ ఐటెం కూడా ఇక్కడికి ఫెయిల్ ఓవర్ చేయండి. ప్యాసివ్ అయింది. రోలింగ్ అప్గ్రేడ్ అంటారు దీన్ని. సో ఇక్కడ ప్యాచింగ్ చేస్తాం. నెక్స్ట్ ఈ I1 ని ఇక్కడికి ఫెయిల్ ఓవర్ చేస్తాం. 1000 ఉంటుంది. దీన్ని 45 ఇక్కడ ప్యాసివ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ అప్గ్రేడ్ చేస్తాం 4516. ఇది కూడా అప్గ్రేడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ప్యాసివ్ ఉంది. మీకు యాజ్ ఇట్ ఈస్ గా కావాలంటే ఇలాగే పెట్టుకోండి, లేదా ప్రిఫరెన్స్ ఉంటే మీకు I1, I2, I3 ఎలా ఫస్ట్ ఎలా ఉండేవో అలా చేంజ్ చేసుకోండి. దట్స్ ఇట్. సో ప్యాసివ్ నోడ్ని మాత్రమే ప్యాచింగ్ చేసుకుంటూ వస్తాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రోలింగ్ అప్గ్రేడ్. ప్యాచ్ ప్యాసివ్ ఫస్ట్. సో క్లస్టరింగ్ లో ప్యాచింగ్ ఇలా అన్నమాట. సో మనం ఇది ఆల్రెడీ ఆల్వేస్ ఆన్ లో డిస్కస్ చేసాం. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. దిస్ ఈస్ అబౌట్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ SQL Server failover clustering instances. Anybody have any doubts? No, no, all good. Okay, tomorrow we will start replication. What is tomorrow?